ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఆ రీతిగా చేస్తాడండి మన దేవుడు. హల్లెలూయా. 118వ కీర్తన ఇప్పుడే చదవం కదా. ఎవరైతే దూషిస్తారో వారి ముందే దేవుడు, అందుకే నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచే దేవుడు. దీనికి అంతటికి అంత ఈజీగా రాదు. ఎట్లాగా వస్తుంది? ఓర్చుకోవడం, సహించుకోవడం. దావీదుని కూడా దూషించారు అన్నవాళ్ళు. ఏంటి అబద్ధాలు ఆడుతున్నావా? మమ్మల్ని స్పై చేయడానికి వచ్చావు, యుద్ధాన్ని చూడటానికి వచ్చాను, నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తానన్నా అన్నాడు. ఓర్పు, సహనం అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు ఘనపరిచాడు, సింహాసనం ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని కోసం ఓర్పు కలిగి ఉండే కేవలం పరలోక రాజ్యంలో కాదు, ఇక్కడ కూడా ఘనపరిచే దేవుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారా? ఇక్కడ అందుకనే దావీదు అంత చక్కగా రాస్తాడు, నా శత్రువుల ఎదుట. అక్కడ కాదు, అక్కడ శత్రువులు ఉండరు, ఇక్కడ